అక్షరం అన్యాయం మీద ఎక్కుపెట్టిన ఆయుధం అయితే అది సృష్టించే ప్రకంపనలు మామూలుగా ఉండవు. దానికి నిలువెత్తు నిదర్శనం పీపుల్స్ డైరీ ఎఫెక్ట్. గుట్ట మీద గూడు పుటానితో మొదలైన కొందరి చీకటి ప్రస్థానానికి బానిస బతుకులకు విముక్తి ఎప్పుడు అన్న పదునైన ప్రశ్నతో పీపుల్స్ డైరీ ఎండింగ్ కార్డు వేసింది. అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నామని చెబుతూ ఎర్రజెండా ముసుగులో అక్రమ దందాలకు పాల్పడిన ఆ నకిలీ విప్లవకారుల బండారం బయటపెట్టింది. నిప్పులాంటి నిజాల దెబ్బకు నిన్నటి దాకా రెచ్చిపోయిన ఆ నకిలీ నాయకుల జాడ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. అంతేకాదు, తమ పబ్బం గడుపుకోవడం కోసం స్వయంగా పీపుల్స్ డైరీ కథనాలని తప్పుదోవ పట్టించాలని చూశాడో అగ్ర నాయకుడు. తన అనుచర గణంతో అసలు వాస్తవాలను సమాధి చేయాలని కుట్ర పన్నాడు. కానీ ఆ నాయకుడి కుతంత్రాలను చిత్తు చేస్తూ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది పీపుల్స్ డైరీ దినపత్రిక. అన్నిటికంటే ముఖ్యంగా పేదల పాలిట శాపంగా మారిన భూదాన్ భూముల కుంభకోణం, భూదాన్ భూస్థాపితం కాబోతుందని పీపుల్స్ డైరీ ఎప్పుడో ముందుగానే పసిగట్టి సమాజాన్ని హెచ్చరించింది. అక్షర రూపంలో ఇచ్చిన ఆ హెచ్చరికలే నేడు అక్షర సత్యాలయ్యాయి. నిజాలను నిర్భయంగా సమాజం ముందుంచుతున్న పీపుల్స్ డైరీ పోరాటం బానిస బతుకులకు పూర్తి విముక్తి కలిగే వరకు ఆగదని కూడా చెప్పక తప్పదు.